ఏం హైడ్రారా నాయనా, ఎప్పుడు ఎవరింటి మీదకి వచ్చేది తెలియదు అని ఒకలు, గట్లేం లేదురా రూల్స్ తప్పినోళ్ళ పనే పడుతుంది అని ఇంకొకలు. ఇంతకు హైడ్రా ఎందుకు పుట్టిందంటే షెర్లు కబ్జా చేసిన, పార్కులు అమ్ముకున్న, సర్కార్ జాగలు మింగిన దొరకబట్టి బయటికి గుంజటానికి. అప్పట్లా జరంత లొల్లయ్యే వరకు ఈ నడుమ సప్పు లేకుండే. అలా బుల్డోజర్లకు ఫుల్ పని దొరికినట్టయింది గిట్లా. ఇంతకు ఇది ఎవలదనుకుంటాన్రు? ఆంధ్ర టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారిది. హఫీజ్పేటల 39 ఎకరాల భూమి మీద సుప్రీంకోర్టుల కేసు నడుస్తుంటే ఇంకో దిక్కు ఇవన్నీ కట్టిండు. దొంగ సర్వే నెంబర్ పుట్టించిండని హైడ్రా ఆఫీసర్లు చెప్తున్న మాట. ఆల్రెడీ 19 ఎకరాలు కబ్జా చేసి ఇండ్లు కట్టమ్మి ఖాళీగున్న 20 ఎకరాల సర్కార్ జాగల ఆఫీసు అట్లనే షెడ్లు కట్టి కిరాయిలకు ఇచ్చిండట. హైడ్రాకు కంప్లైంట్ వచ్చుడుతోటి ఎంక్వైరీ చేసి ఇవాళ బుల్డోజర్లతోటి తుక్కు చేసి పడేసిండ్రు. అంతేకాదు ఇది సర్కార్ భూమి, ఎవ్వరు రావద్దని బోర్డు గిన పాతిండ్రు. బాజాప్తా హైడ్రా పుట్టినాక నాగార్జున ఫంక్షన్ హాల్ తర్వాత ఇదే పెద్దదని చెప్పాలే. ఎమ్మెల్యే సుతా ఇడ్చలేదంటే చూడుండ్రిగా. ఇది రాయదుర్గంలో 39 ఎకరాల గవర్నమెంట్ భూమిలా పర్మిషన్ లేకుండా రోడ్లు వేస్తున్నారట నార్నే రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఓ చెరువును కబ్జా చేసి ప్లాట్లు గిన చేసిండ్రట. మేం క్రికెట్ ఆడుకునే జాగాను అమ్ముకున్రని పోరలు ఫిర్యాదు చేస్తే ఇవాళ హైడ్రా దిగిందన్నట్టు. ఇగిటు చూడుండ్రి, పటాకులు ముట్టించి పండుగ చేసుకుంటాన్రు పబ్లిక్. గింత సంబరం ఎందుకంటే కాలనీలకు పోయే తొవ్వను కబ్జా చేసి ఓ ఐస్ క్రీమ్ కంపెనీలు గోడలు షెడ్లు కట్టిండ్రు మంచిగా. పోలీసులకు రెవెన్యూలకు ఎన్ని మాటలు చెప్పినా లాపర్వా చేస్తే సీదా హైడ్రాకు పోయిండ్రట. తొవ్వ సాఫ్ అయినందుకు జేసీబీలకు జేజేలు కొట్టుకుంటా పటాకులు కాల్చిండ్రన్నట్టు. హైడ్రా అంటే అట్లుంటది మళ్ళా.